ఎర్లీ మార్నింగ్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోయారు, బావ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. చిన్నోడు వస్తాడు. మా ఫిష్ చూడండి, మా ఫిష్ని చూడండి. నేను వస్తే చాలు ఇలాగే చేసింది. ఇంకోటి ఏది, ఇంకో ఫిష్ ఇది. ఓకే, ఒక్క రెండు ఉన్నాయి చూడండి ఎలా చిక్కా చేస్తాయో. అబ్బా ఇది పులుసు కోసం, ఇది ఫ్రై కోసం. నేను ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను ఫిష్ని. అండ్ ఇది మీకు చాలా కనిపిస్తుంది కానీ కొంచెం ఉంది. కొంచెం ఫిష్ ఆ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయని కొంచెం ఎక్కువ ఆయిల్ పోసాను. మొత్తం ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక 5 minutes వేయించుకున్న తర్వాత అందులో ఫిష్ ముక్కలు వేసుకొని దాంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. నేను చాలా పలచగా చేయను, కొంచెం చిక్కగానే చేసుకుంటాను. దీన్ని పలచగా చేస్తే పిల్లలు తినరు. ఫిష్ ఫ్రై కంప్లీట్. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసి కర్రీ దించేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.